ఉప్పల్ మల్లాపూర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి సదస్సులో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏమని కొట్టలే, చెంప మీదకెళ్ళి కొట్టలే, కనీసం గీరని కూడా గిరలే. అటెంప్ట్ మర్డర్ కేసు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర డీజీపీని, ఈ రాష్ట్ర హోంమంత్రిని, మెడకాయ మీద తలకాయ ఉండే పని చేస్తుండ్రా? మెదడుల బుర్ర ఉందా? అన్నం తింటుండ్రా, గడ్డి తింటుండ్రా అని అడుగుతున్నా ఈ రాష్ట్ర పోలీసులు. ఏం ఎట్లా పెడతారండి నాకు అర్థం కాదు. ఒక ఆడకూతురు మీద, ఇంట్లో ఉండే ఆడకూతురు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? మీకు అసలు మెదడు ఉందా అని అడుగుతున్నా ఈ రాష్ట్ర పోలీసులకు. చదువుకున్నారా? ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డి బానిసల్లాగా, కట్టు బానిసల్లాగా ప్రవర్తిస్తారా? అట్లాగే ఒక తమ్ముడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు, నల్లబాలు అనే పేరుతో, శశిధర్ గౌడ్ ఆ పిల్లగాడి పేరు. ఆ పిల్లగాడు ఒక పోస్టుకు రీట్వీట్ కొట్టిండు. 20 రోజులు జైలు పంపించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా, ఏ త్వరలో దాగున్నావో రాహుల్ గాంధీ, ఆలోచించుకో. బయటనేమో దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు, మొహబ్బత్ కి దుకాన్ అని. నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు, ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాన్? ఇంట్లో ఉన్న ఆడబిడ్డ మీద అటెంప్ట్ మర్డర్ పెట్టడమేనా మొహబ్బత్ కి దుకాన్? ఒక రీట్వీట్ కొడితే ఒక పిల్లగాడి మీద కేసు పెట్టి 20 రోజులు జైలుకు పంపడమేనా మొహబ్బత్ కి దుకాన్? దమ్ము లేదా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేదా నీ ముఖ్యమంత్రికి, నీ మంత్రివర్గానికి? ముంగట్టుకొచ్చే చర్చ కూర్చునే దమ్ము లేదా? అసెంబ్లీలో మేము సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పే సత్తా లేదా? భయమైతుందా? మా జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుండి మాట్లాడి గట్టిగా దబాయిస్తున్నాడని చెప్పి సస్పెండ్ చేసిండ్రు మొత్తం సెషన్ మొత్తం. ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాణం? నేను అడుగుతా ఉన్నా. దయచేసి మిమ్మల్ని నేను ఒకటే కొడతా ఉన్నా, ఎక్కువ టైం ఏం లేదు. అనుకుంటే 3 ఏళ్ళు, కానీ ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే ఉంటుంది. అంటే నికరంగా మిగిలింది 2 ఏళ్ళు. వీళ్ళ ఆట అంతా ఇంకా 2 ఏళ్ళు. ఎవడెవడైతే పోలీసోడు అధికారి కొత్తకి ఎగురుతుండో వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీరు ఇవాళ రేవంత్ రెడ్డికి కట్టు బానిసల్లాగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో ఆ అధికారులకు మాత్రమే నేను చెప్తా ఉన్నా, ఒక్కొక్కడి పేరు రాసి పెట్టుకోండి. తప్పకుండా 3 ఏళ్ల తర్వాత ఎవరేమన్నా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. ముమ్మాటికి అన్ని లెక్కలు సెటిల్ చేసే బాధ్యత మాది, మిత్తితో సహా ఇచ్చే బాధ్యత కూడా మాది. మీరు అనుమానం పెట్టుకోవద్దు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కొడతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించడం బంద్ చేస్తే, ప్రజాస్వామ్యంలో మనం మాట్లాడడం బంద్ చేస్తే బాగుండు అని అధికార పక్షం అనుకుంటుంది. వాళ్ళ అరాచకాలను, వాళ్ళ కుంభకోణాలను బయట పెడితే అధికార పక్షం గడగడలాడుతుంది. మూసీలో 1,50,000 కోట్ల కుంభకోణం బయట పెడితే రేవంత్ రెడ్డికి లాగు దడిచిపోయింది, భయమైంది. వామో మా మీద పడ్డారని చెప్పి తెల్లారే మా మీద ఉల్టా కేసులు. ఫార్ములా ఈ కేసు, కాళేశ్వరం కమిషను, విద్యుత్ మీద కమిషను, ఇదొక డ్రామా. కానీ మూసి ఆగిందా లేదా? 1,50,000 కోట్ల కుంభకోణాన్ని మన పార్టీ బయట పెట్టినాకనే, ప్రశ్నించినాకనే ఇలా ఆగే పరిస్థితి వచ్చింది. అట్లాగే లగచర్లలో ఆయన అల్లుడు ఫార్మా కంపెనీ పెడతానంటే కొడంగల్లో అల్లుడి గారి కోసం మరి అక్కడ ఉండే గిరిజన బిడ్డలను వాళ్ళ భూములు గుంజుకుంటూ వాళ్ళ ఇళ్లలోకి పోయి ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి ఆడకూతురులను ముట్టకూడని చోట ముడుతూ, చేయకూడని పనులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తే మనం కదా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆ ఆడకూతురులను తీసుకొని పోయి జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ SC/ST సంఘం, జాతీయ విమెన్ కమిషన్ దాకా తీసుకొని పోయి వాళ్లకు న్యాయం జరిగేదాకా, వాళ్ళు జైలు నుంచి విడుదలయ్యేదాకా పోరాడినాం. కాబట్టే ఇవాళ లగచర్ల మొత్తం భారతదేశం దృష్టిని ఆకర్షించింది. అట్లాగే కంచె గచ్చిబౌలి భూముల విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వీరోచితంగా పోరాటం చేస్తేనే కదా, విద్యార్థి శక్తికే కదా ఈ ప్రభుత్వం చేసిన లుచ్చా పని భారతదేశం మొత్తం తెలిసింది. అందుకే గుర్తుపెట్టుకోండి, ప్రశ్నిస్తే, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న మహాకవి మాటను గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా దృష్టిలో, మా అందరి దృష్టిలో మీ అందరినీ కోరేది ఒకటే, బీఆర్ఎస్వి అంటే విద్యార్థి విభాగం మాత్రమే కాదు, తెలంగాణ హక్కులను కాపాడి యుద్ధంలో ఫ్రంట్ లైన్ లో ఉండే ఫైట్ చేసే పోరాట వీరులు మీరు. మీకు అండగా, మీకు అనుక్షణం కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకోవడానికి మన లీగల్ సెల్ 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. ఎక్కడ ఏ అక్రమ కేసైనా మన హైదరాబాద్ లో కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ న్యాయవాదుల బృందాలు ఉన్నాయి, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, భవిష్యత్ నేతలు కూడా మీరే, భవిష్యత్ రాజకీయం మీది, భవిష్యత్ నేతలు మీరు. మొన్ననే జగదీశ్ నాకు 60 నిండింది.